అస్మద్గురుభ్యో నమః. మనం ఎక్కడైనా పెళ్ళి ఇలాంటి జరుగుతుంటే శుభలేఖలు చూసి లంచ్ బిట్వీను డిన్నర్ బిట్వీనే చూసుకుని ఆ టైంకి వెళ్ళి వచ్చేస్తుంటాం. అక్కడ ఎంత సాధారణంగా పెళ్ళి జరిగినా అక్కడ మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాల్లో చాలా అందమైన విశేషాలు ఉంటాయి. ఎలాంటివో తెలుసురా, అన్ని రకాల నెలలకి సంబంధించిన దేవతా మంత్రాలు విడిగా చూస్తే కార్తీకం మాఘం పాల్గొనలా ఉంటుంది, కానీ అక్కడ వేరే అర్థం ఉంటుంది. అలాంటిదే అఘమర్షణ మంత్రాలు అన్నాం కదా, నదీ స్నానం చేస్తూ ప్రత్యేకించి మాఘమాసంలో. అలాంటివి కొన్ని చూద్దాం ఇప్పుడు సరదాగా. అంటే మీకు మంత్రాలు చదువుకుంటే మంచిదే, చదవకపోయినా ఈ ఫలితం మీకు వస్తుంది. మాఘమాసంలోట ఆడవాళ్ళు అయితే 3 సార్లు మునకన వెయ్యండి, బయటికి రండి, కానీ మగాళ్ళు మాత్రం 27 సార్లు మునిగితే మంచిదన్నాడు పాపం. అదేమిటి ఆ గొడవ అని అంటే, ఆడవాళ్ళు స్నానం చేస్తూ ఆ మంత్రం ఏమిటి అంటే, నమో అగ్నయే అప్సుమతయే. ఓ అగ్నిదేవా, అలనాడు సీతాదేవి నీ లోపల దూకితే రక్షించావు కదా. కంపరామాయణంలో అంటాడు, రామా నీకు నాబీదెందుకు కక్షయ్య, లోకాన్నందరినీ నేను కాలుస్తానంటే నన్ను కాల్చమని మీ ఆవిడిని పంపించావా అన్నాడు అక్కడ కంపన్. కాదు, అగ్ని అంటే అమ్మాయి కూడా అగ్ని వంటిదే. అందరు ఏం చెప్తారండి, దీపం వంటిది, తాను కరిగిపోతూ వెళ్తునిస్తుంది. నీ ఇల్లు బంగారంగాను ఎంత నెగిటివ్గా ఆలోచించాలా. నారాయణ రెడ్డి గారు చెప్పారు, చీకటిలా తాండవించి లోకానికి మసిపూయడం కన్నా ప్రమిదలో కట్టుబడి పసిడి వెలుగులు అందించడం విన్నా. ప్రమిద సంసారము, కుటుంబము బాధ్యత, ఆ నెయ్యి నూనె అభిమానము, దీపము తాను. దీపమంటే భార్యాభర్తల సంబంధము, ఆ వెలుతురు భార్య. దీపమే దగ్గరగా ఉంటే కాంతినిస్తుంది, వస్తువుని దర్శింపజేస్తుంది, వేడి ఇస్తుంది. దూరంగా ఉంటే దర్శనం చేత ఉత్సాహం కలిగిస్తుంది, కళ్ళు మూసుకుని ఎక్కడ ఉంటే ప్రేరణ కలిగిస్తుంది. అంతే తప్ప చీకటిలా తాండవిస్తుందా? లేదు. ఆఖరికి నూనె అయిపోయినప్పుడు కూడా కొడి గట్టి కూడా వెలుగుతూనే ఉంటుంది. అదే అందుకని అప్సుమతయే. ఓ జలదేవతలారా, మీ లోపల అగ్ని ఉన్నాడు, నాకు రక్షణ కలిగించండి. అంతేకాదు నమో ఇంద్రాయ, ఇంద్రుడి దగ్గర ఎంత సంపద అండి, అలాంటి సంపదకి నేనే అధికారిని అయ్యాను కదా. ఇంద్రాణి ఏతు ప్రథమ, ఇంద్రాణి సేనాయాం దేవత. అలాంటిది ఓ ఇంద్ర, నన్ను రక్షించవయ్యా. నమో వరుణాయ, వారుణ్యయి. వరుణదేవుడి భార్య పేరు వారుణి. మనకి తెలుసున్న అర్థం ఏంటండి వారుణి అంటేను? వద్దురండి, పక్కనట్టే పెట్టండి. అది ఓ వరుణదేవ, వారుణి. ఇంతమంది పాపాలు తొలగిస్తుంటే వరుణదేవుడిని ఎప్పుడైతే తివాటెట్టిందండి, ఎందుకయ్యా నీకు ఆ గొడవ అని. లేదే, ఆమె కూడా పక్క నుండి తప్పు చేశాడయ్యా, రక్షించవయ్యా అనే చెప్తుందట. అందుకని నమో అభ్య అంటే నీటిలోంచి పుట్టిన దేవతలు వీళ్ళందరికీ నమస్కారం. ఈ మంత్రము చదివినా చదవకపోయినా మాఘమాసంలో ఈ దేవతలంతా రక్షిస్తారు. ఇది మన భారతీయ సాంప్రదాయం.